అనవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒకసారి నిర్వహించు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మరింత భద్రత పెంచారని చెప్పుకోవచ్చు. ప్రారంభంలోనే లక్షలాదిగా భక్తులు తొలిపాంచాల వద్దకు చేరుకున్నారు. అంటే రత్నగిరికి సంబంధించి స్వామివారి పాదాలను తొలిపాంచాలు అంటారు. అక్కడ నుంచి లాంఛనంగా ముందుగా రథం ప్రారంభమైంది. ప్రత్యేక హారతులు మంగళహారతులు సమర్పించి రథాన్ని ప్రారంభించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం ఈవో సుబ్బారావుతో పాటు ఇటు చైర్మన్ ఐవి రోహిత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం భక్తులంతా గోవిందనామస్మరణ చేస్తూ ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ తొలిపాంచాల నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ అనవరం జాతీయ రహదారి గుండా బెండపూడి సమీపంలో అక్కడి నుంచి దాదాపుగా చుట్టూ 15 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రారంభమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా ఏంటంటే అన్నవరం తర్వాత జాతీయ రహదారి నుంచి మనం పక్కకు తిరిగే క్రమంలో రోడ్లన్నీ కాస్త టైట్ అయ్యే అవకాశం అక్కడ ఉంది. అలాంటి తరుణంలో భక్తులు ఒకరిపై ఒకరు పడి ఇబ్బందులు పడకుండా అక్కడ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువగా పెట్టినట్లుగా అధికార యంత్రాంగం తెలిపింది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నవరంపై జిల్లా ఎస్పీ ఇప్పటికే 2 సార్లు అన్నవరం చేరుకుని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తాజాగా ఎస్పీతో పాటు డిఎస్పీ పోలీసులంతా కూడా చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. అయితే భక్తజనులు అయితే మాత్రం సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా ఇటు ఒక కాకినాడ జిల్లా కాకుండా తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ నుంచి కూడా భక్తజనులు రాత్రే రత్నగిరికి చేరుకున్నారు. ప్రస్తుతం గోవిందనామాలు జపిస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి జరుగుతున్న గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.